5 రాష్ట్రాల ఎన్నికలు హిందువుల తిరుగుబాటు ఫలితం. ఖచ్చితంగా అదే ఫలితం అని చెప్పాలి. బెంగాల్లో హిందువులని తృతీయ శ్రేణి పౌరులుగా చూశారు, దారుణంగా అవమానించారు. హిందువుల ప్రాణాలు తీసే, హిందువుల్ని వేధించే, హిందువుల్ని దూషించే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించుకొచ్చింది మమతా బెనర్జీ. స్వయంగా తనే హిందుత్వాన్ని దూషించింది, హిందువుల ఆలయాలను పక్కన పెట్టింది. ముస్లింలని అప్పీజ్ చేయడం కోసం, వాళ్ళని బుజ్జగించడం కోసం హిందువుల మీద అరాచకాలు చేయడానికి ప్రోత్సహించింది. ఫలితం హిందువుల తిరుగుబాటు ఎంత ఘాటుగా ఉంటుందో ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో చూపెట్టారు, బీహార్లో చూపెట్టారు, ఇప్పుడు అక్కడ చూపించారు. నెంబర్ 2, అస్సాం. హిందువులని అణచివేసేటటువంటి కుట్రలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే క్రైస్తవ ముస్లిం పోలరైజేషన్ చేసి హిందువుల్ని తొక్కడానికి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. పాకిస్తాన్లో పనిచేసినటువంటి గొగోయ్ భార్య ఇప్పుడు అక్కడ కీ రోల్. క్రైస్తవ వర్గాలకు సంబంధించినటువంటి గ్రూపుల్ని నడిపించినటువంటి గొగోయ్ అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి. అంటే ముస్లిం క్రైస్తవుల్ని ఏకం చేసి హిందువుల్ని అణచివేస్తామని ఓపెన్గా చెప్తున్నటువంటిది. బంగ్లాదేశీలను అక్కడికి తెప్పిస్తామని చెప్తున్నటువంటిది. ఆక్రమించిన బంగ్లాదేశీలను తిప్పి పంపుతుంటే తిప్పకుండా అడ్డుకుని మళ్ళీ హిందువుల్ని దెబ్బతీసే కుట్రకి ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి చాచి చెంపదెబ్బ కొట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఓటర్లు. అది ఇప్పుడు ఫలితాల్లో కనిపించింది. కేరళ శబరిమల విషయంలో చేసిన ద్రోహం, మోసం, దానికి ప్రతీకారం తీర్చుకున్నారు హిందువులు. అదే సందర్భంలో అరాచకం, ఆలయాలని అణచివేస్తూ ఆలయాలలో కమ్యూనిస్టు నాయకుల్ని కమిటీల్లో పెట్టి ఆ కమ్యూనిస్టుల చేత ఆలయ సంస్కృతిని కావాలని నాశనం చేస్తూ ఆలయాల ఆస్తుల్ని ప్రభుత్వానికి మళ్లించుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని చాచి చెంపదెబ్బ కొట్టారు. అక్కడ కాస్తో కూస్తో ప్రస్తుతానికి ఓ పక్కన హిందూ వ్యతిరేకంగా ఉన్న కేరళలో మాత్రం హిందూ అనుకూలత ప్రదర్శించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి లేనప్పుడు అక్కడ వాళ్ళకి ఓటేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ హిందువుల ప్రతిఘటన స్పష్టంగా కనిపించింది. ఇకపోతే పాండిచ్చేరి, అక్కడ మతం ఇంపాక్ట్ అని నేను అనుకోను, అక్కడ లోకల్ ఇంపాక్ట్. తమిళనాడు మాత్రం ఖచ్చితంగా హిందూ ప్రతిఘటన ఎంత తీవ్రంగా ఉంటుందో. దీపం పెట్టడానికి కోర్టు అనుమతిస్తే కూడా దీపం పెట్టనివ్వకుండా ముస్లింలు అడగలేదు, ఏ ముస్లిం అడగలేదు దీపం పెట్టనివద్దని చెప్పేసి. కానీ ముస్లిములకి ఏది దేవుడికి సంబంధించినటువంటి కొండ మీద, హిందూ దేవుళ్ళ కొండ మీదన ముస్లింలకు సంబంధించిన దర్గా వెలిస్తే ప్రోత్సహించడంతో పాటు హిందువు తన ఊళ్ళో తను దీపం పెట్టుకోవడానికి వీలు లేకుండా అడ్డుకున్నటువంటి అరాచకం చేసినటువంటి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఇంకో పక్కన దేవుళ్ళని సనాతన ధర్మం గురించి కారు కోతలు కూసినటువంటి స్టాలిన్, నీచమైనటువంటి పదాలు వాడినటువంటి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, వీళ్ళందరూ కలిసి కావాలని హిందువుల్ని అవమానించి అవహేళన చేస్తే చాచి చెంపదెబ్బ కొట్టాడు హిందువు. అక్కడ హిందువులు కర్రలతో కొట్టట్లా, ప్రాణాలు తీయట్లా, కత్తులతో దాడులు చేయట్లేదు, గొడ్డలు పట్టుకు తిరగట్లేదు, బాంబులు వేయట్లేదు, ఉన్మాదులుగా మారట్లా, ఉగ్రవాదులుగా మారట్లా. ఓటు అనేటటువంటి ప్రజాస్వామ్య ఆయుధంతో ఈ దుర్మార్గమైనటువంటి హిందూ వ్యతిరేక శక్తులకి, అది కేజ్రీవాల్ అయినా, కమ్యూనిస్టులైనా, సమాజ్వాదీ పార్టీ అయినా, లేకపోతే ఆడి పేరేంటి తేజస్వి యాదవ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్జేడీ అయినా, ఎవరైనా హిందుత్వాన్ని ద్వేషిస్తూ హిందువుల్ని అవహేళన చేస్తూ హిందూవాదాన్ని దూషించే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టమన్నటువంటి సంకేతం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో బహిరంగంగా ఇచ్చారు